ఎల్నినో ఏమవునో. సో రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఈ దృశ్యాలు. 20 జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులట. 20 జిల్లాల్లో అసలు వానే లేదు, ఇక సుక్క వాన లేదు. ఇప్పటి వరకు కేవలం 38% మాత్రమే సాగులోకి వచ్చింది. వరి నాట్లు కేవలం 6.4%. అప్పులు చేసి బోర్ల మీద బోర్లు వేస్తున్న రైతులట. ఏం బోర్లు వేస్తే ఏం లాభం, కింద నీళ్లు ఉండాలి కదా. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఎనుబాముల గ్రామంలో ఇంకా దమ్ము చేయకుండా కనిపిస్తున్న పొలాలు. ఇగో బోరును చూపిస్తున్న ఈ రైతు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడివెల్లి గ్రామానికి చెందిన మారిశెట్టి వెంకన్న. తనకు 6 ఎకరాల పొలం ఉండగా మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 7 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. 3 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారు పోసిండు. వానలు లేక ఉన్న ఒక్క బోరు ఆగుతూ పోస్తుండటంతో ₹1,00,000 అప్పు చేసి గత నెలలో 4 బోర్లు వేయించిండు. 3 ఒక చుక్క నీళ్ళు కూడా వాళ్ళే. ఒకదానిలో కొద్దిపాటి నీరు రావడంతో మోటారు బిగించేందుకు కేసింగ్ పైప్ వేయించిండు. వానలు పడి ఎస్ఆర్ఎస్పి కాలువ ప్రవహిస్తేనే పొలం పండుతుందని, లేదంటే బీడుగా వదిలేయాల్సిందే అని ఆందోళన వ్యక్తం చేస్తుండు. ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇగో వరి సాగు అయితే ఈసారి సగానికి సగం పడిపోతుందట. 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక. సో ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే కోతులు బతకనిస్తలేవు కదా. ఇప్పుడు సమస్య అదే, రైతులు వేయలేక కాదు, వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కూరగాయలు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. రకరకాల మిగతా ఆరుతడి పంటలు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నా కోతులు మిగిలిస్తలేవు కదా. ఏ పంటనైనా అసలు ఖతం చేసి పడేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మనుషుల కంటే ఎక్కువ కోతులే తిరుగుతున్నాయి, గుంపులుగా. మరి ఆ సమస్య నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం ఏదన్నా యాక్షన్లోకి దిగిందా? కనీసం రివ్యూ చేసిందా కోతుల మీద? అది కోతి అని అనుకోకండి, చాలా పెద్ద తీవ్రమైన సమస్య అది. ఈ ఆహార ధాన్యాల కొరతకి, కూరగాయలు దిగుమతి చేసుకోవడానికి, ఇంకా రకరకాల పంటల ధాన్యాలు దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం తెలంగాణలో కోతులు. మృగశిర ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు కార్తెలోకి అడుగిడినా ఇంకా ఆశించిన మేర వర్షాలు కురవలే. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే ఎల్నినో ప్రభావంతో ఆకాశంలో మేఘాలు మురిపిస్తున్నాయి తప్ప వాన మాత్రం పడతలేదు. హోరున వీస్తున్న గాలులో అన్నదాతల ఆశలు చెదిరిపోతున్నాయి. వ్యవసాయ శాఖ ఆదివారం ఇచ్చిన నివేదిక ప్రకారమే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది ఎవరో చెప్తలేరు, వ్యవసాయ శాఖ ఇచ్చిన ఒక నివేదిక. వరంగల్, వనపర్తి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోయినాయి. మొత్తంగా ఈ పరిణామాలు తెలంగాణలో సాగు అంచనాలు తారుమారు చేసినాయి. రాష్ట్రంలో పంటల సాధారణ సాగు అంచనా 1,34,00,000 ఎకరాలకు గాను ఈ నెల 8వ తేదీ నాటికి కేవలం 55,30,000 ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే కేవలం 38% మాత్రమే. 38% మాత్రమే. ఆ 38%లో వరి సాగు విస్తీర్ణం కేవలం 6.4% మాత్రమే అట. ఎంత దారుణంగా ఉన్న చూడండి సిచ్యువేషన్. ఇక కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎగుర్ల వెంకటేశానికి 5 ఎకరాలు ఉంది. వర్షాలు ఆశించిన మేర లేకపోవడంతో వరి నాట్లేయలే. ప్రస్తుతానికి తన వ్యవసాయ బావికి సమీపంలో తక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేయడానికి నిర్ణయించుకున్నాడు. విస్తారంగా వర్షాలు పడకపోతే వరి సాగు చేయడం కష్టమే అంటుండు. ఇక వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఏం చేయాలని అర్థం కాక తన ఎకరన్నర పొలం కోసం 40,000 ఖర్చు పెట్టి జేసీబీతో పూడిక తీయిస్తున్నాడు బాయికి. వర్షాలు పడకుంటే ఈ ఖర్చు వృధా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన బాలప్ప తనకున్న 3 ఎకరాల్లో రోహిణి కార్తెలో 6 ప్యాకెట్ల పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. వర్షాలు పడక అవి మొలకెత్తకపోవడంతో మళ్ళా దున్ని మళ్ళా 6 ప్యాకెట్లు తెచ్చేసిండు. వర్షాలు లేక రెండోసారి కూడా అక్కడక్కడ మాత్రమే మొలకలు వచ్చినాయి. ఇప్పటికే దుక్కులకు, విత్తనాలకు, కూలీలకు మొత్తం 40,000 ఖర్చు పెట్టిండు. ఏం కావాలా రైతు పరిస్థితి? ఏం కావాలా? ఇక హైదరాబాద్లో కూడా వాటర్ దొరకని పరిస్థితి ఉన్నదట. గత జూన్తో పోలిస్తే 0.81 మీటర్ల లోతుకు జలమట్టం, అంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో 30 మండలాల్లో నీరు ఆవిరైపోతున్నది. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇగో మండు వేసవి మళ్ళీ వచ్చింది, ఎండ దంచుతున్నది. ఇంకోవైపున నల్గొండ జిల్లాలో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందట. వచ్చే 2 రోజులు కూడా ఇదే పరిస్థితి అట.
ఏ జిల్లాలో ఎంత వాతావరణం? మెదక్లో 35.6 డిగ్రీలు ఉన్నది, ఖమ్మంలో 36.8, మహబూబ్నగర్లో 35.6, హైదరాబాద్లో 35.2, నిజామాబాద్లో 35.4, భద్రాచలం 36.4, నల్గొండలో 37, హనుమకొండ 35.5, ఆదిలాబాద్ 34.8, రామగుండం 34.7. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే దాదాపు 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. సో నిన్న ఇవాళ కూడా ఇప్పటికి ఎండ దంచుతున్నది. ఇంకా 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందట. వర్షాలు ఎక్కడి? సో ఇంత తీవ్రమైన కరువు పరిస్థితి రాబోతున్నది. అయితే వ్యవసాయ శాఖ చెప్తున్నది ఏంటంటే సగానికి సగం వరి సాగు పడిపోయే అవకాశం ఉందట. ఈ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వరి సాగు దాదాపు సగం తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే ఈసారి అది 30 నుంచి 40 లక్షల ఎకరాలకే పరిమితం కాబోతున్నది. వరితో పాటు అధిక నీటి వినియోగ పంటల స్థానంలో 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు పండించాలి అని పేర్కొన్నది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో పంటలు వేయడానికి అనువైన కాలం ముగుస్తోంది. వెంటనే 50 లక్షల ఎకరాల్లో పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజలు, వేరుశనగ, పెసలు, కందులు, సజ్జలు వంటి ఆరుతడి పంటలు వేయాలి. ఈ నెల 15, 30, ఆగస్టు 15వ తేదీలను ఆధారంగా చేసుకుని 3 దశల్లో రాష్ట్ర వ్యాప్త అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయాలి. అయితే కనీసం 50 మిల్లీమీటర్ల వర్షపాతం వరుసగా 2 నుంచి 3 రోజుల పాటు నమోదై భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే రైతులు విత్తనాలు నాటుకోవాలని చెప్తున్నారు. అంతవరకు దాకా విత్తనాలు నాటొద్దు అని చెప్తున్నారు.